మార్గమేమిటో చూపే సాక్షి, ఉన్నతున్నట్టు చూపే సాక్షి, సత్య సాక్షి, ఉన్నతున్నట్టు చూపే సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి. పాపదాస్యము శాపములోనయుండగా ప్రాణమిచ్చి విడిపించితివి, అందుకే నీకు స్తోత్రములు, అందుకే నీకు స్తోత్రములు. నేను ఘోర పాపినయుండగా ప్రభు నన్ను రక్షించేను, నిజ దేవునెరుగాక అంధుడనయుండగా ప్రభు నన్ను వెలిగించేను. దుఃఖము రోగములెన్నో వచ్చినా ప్రేమతో ఆదరించితివి, ప్రేమ దుఃఖము రోగములెన్నో వచ్చినా ప్రేమతో ఆదరించితివి, అందుకే నీకు స్తోత్రములు, అందుకే నీకు స్తోత్రములు. నేను ఘోర పాపినయుండగా ప్రభు నన్ను రక్షించేను, నిజ దేవునెరుగాక అంధుడనయుండగా
మనము 3వ అధ్యాయాన్ని ప్రారంభించుకున్నాము. మరలా తిరిగి అదే వాక్య భాగాన్ని ఈరోజు కూడా చదువుకుందాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 3:1 నుండి 6 వచనాలు మార్చి చదువుకుందాం. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యముంచుడి. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇంటి కంటే దానిని కట్టినవాడు ఎక్కువ ఘనత పొందినట్టు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టినేడల మనమే ఆయనకు ఇల్లు. మనము 3 మొదటి వచనాన్ని మాత్రమే చూసాం. ఆ సందేశం యొక్క టైటిల్ ఏంటంటే లక్ష్యం. ఏం చెప్పండి? లక్ష్యం అంటే కాన్సంట్రేషన్ అని అర్థం. ఇంతకీ ఎవరి మీద లక్ష్యం ఉంచాలని చెబుతున్నాడు గ్రంథకర్త? యేసు మీద లక్ష్యం ఉంచండి. మనుషుల మీద కాదు, ఏదో అభిషేకింపబడిన స్థలాల మీద కాదు, వస్తువుల మీద కాదు, యేసు ప్రభు మీదనే లక్ష్యము ఉంచండి అనే వర్తమానాన్ని మనం చదువుకున్నాం. ఈ పత్రికను భక్తుడు ముఖ్యంగా యూదులను ఉద్దేశించి రాశాడు. యూదులు ఇప్పటికీ యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచట్లేదు. ఎక్కువ మంది వారు యేసు ప్రభుని ఏదో వడ్రంగి వాని కుమారుడుగానే చూశారు గాని దేవుడు పంపిన ప్రవక్తగా, దేవుడు నిర్ణయించిన ప్రధాన యాజకుడిగా, దేవుని స్వంత కుమారునిగా వారు ఇప్పటికీ యేసు ప్రభుని స్వీకరించలేదు. అందుకనే వారు నశించిపోయే స్థితిలో ఉన్నారు. యోహాను 3:16 ప్రకారము దేవుడు పంపిన క్రీస్తునందు ఎవరు విశ్వాసం ఉంచుతారో వారు మాత్రమే నశింపక నిత్య జీవాన్ని పొందుతారు. సో మన కాన్సంట్రేషన్, మన గురి అంతా ప్రభువు మీద ఉండాలి. మోషే మీద ఎందుకు ఉండకూడదు? అహరోను మీద ఎందుకు ఉండకూడదు? యోనా మీద ఎందుకు ఉండకూడదు? ఆదాము ప్రారంభ పురుషుడు కదా, ఆయన మీద ఎందుకు ఉండకూడదు? దావీదు కుమారుడా అని యేసు ప్రభుని పిలిచారు, దావీదునే ఎందుకు నమ్ముకోకూడదు? నోవహును ఎందుకు నమ్ముకోకూడదు? మనందరికీ ఆది పురుషుడు ఆదాము కదా, అతన్ని ఎందుకు నమ్ముకోకూడదు? మోషే ముఖం కూడా ప్రకాశించింది కదా, మోషే కదా ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు చెరలో నుండి ఫరోతో పోట్లాడి బయటకు తీసుకొచ్చాడు. మోషే ఉంటే మంచిది కదా, మోషే కూడా యేసు ప్రభుతో సమానుడైనట్టుగా ఉంది కదా 3వ అధ్యాయంలో అని యూదులు వాదిస్తారు. మొట్టమొదటి ప్రధాన యాజకుడు అహరోను. కానీ అహరోను భయస్థుడై ఇశ్రాయేలీలు అతన్ని చంపడానికి వచ్చినప్పుడు వాళ్ళందరి బంగారం కలెక్ట్ చేసి బంగారంతో దూడను చేశాడు, ఒక విగ్రహాన్ని చేసి వారి ముందు నిలవబెట్టాడు. అందుకనే దేవునికి కోపం వచ్చి పైకి రా అని పిలిచి నీ చొక్కాయి తీసేసే అని తీయించేసి వాళ్ళ అబ్బాయికి తొడిగించాడు. అక్కడే అహరోను కొండ మీదే చనిపోయాడు. అహరోను కాదు మన ప్రధాన యాజకుడు. ఇప్పుడు అహరోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. సాగిలపడి మ్రొక్కెదము అనే పాటలో మోషే కంటే శ్రేష్ఠుడు, అహరోను కంటే శ్రేష్ఠుడు, ఆలయము కంటే శ్రేష్ఠుడు,
రాజుల కంటే అంటే దావీదు రాజు కంటే శ్రేష్ఠుడు, అందరిలో అతి శ్రేష్ఠుడు యేసు ప్రభు అనే పాట కట్టారు. నిజమే, మనకు ఈ మోషే, అబ్రహాము, నోవహు, సువార్త ప్రకటించిన యోనా వీళ్ళెవ్వరూ ముఖ్యము కాదు. యోనా వాళ్ళ కోసం ప్రాణం పెట్టాడు అనుకున్నారు, కానీ యోనా కాదు, యేసు ప్రభు అందరి కోసం ప్రాణం పెట్టాడు. మోషేకి కోపం ఎక్కువ, అందుకనే మాట్లాడమంటే కర్రతో కొట్టాడు కొండను. అందుకనే నీవు అవిధేయుడు గనుక నిన్ను కనానులో ప్రవేశపెట్టను. ఎంత బతిమాలుకున్నాడో, ప్లీజ్ ఒక్కరోజన్నా నన్ను ఉండని, వీళ్ళందరికీ నేను మార్గం చూపించాను కానీ నేను వెళ్ళకపోవడం అది ఒక చెడ్డ సాక్ష్యం కదా. ఒక బోర్డు అందరినీ ఇలా వెళ్ళండి ఆ ఊరు వస్తుంది అంటది, కానీ బోర్డు ఎప్పుడు అక్కడే ఉంటుంది. అలా మోషే వీళ్ళందరినీ సాగనంపాడు కానీ మోషే వెళ్ళలేదు. మనకు మోషేనా ముఖ్యం? మొట్టమొదటి ప్రధాన యాజకుడు అహరోను కాబట్టి అహరోను పట్టుకుందాం, అహరోను మనకు ముఖ్యం. ఆనాడు ఓడలో ఉన్న 270 మంది కోసం యోనా ప్రాణత్యాగం చేశాడు. అంటే నన్ను సముద్రంలో పడవేయండి మీరు బతుకుతారన్నాడు. ఆనాడు యోనాను సముద్రంలో పడవేసిన మూలానే వాళ్ళందరూ బ్రతికారు. కనుక వాళ్ళు ఇళ్లల్లో, మందిరాల్లో యోనా పటం పెట్టుకున్నారు. ఓహో యోనా, మా పితరుల కోసం నీవు చనిపోయావు. కానీ యేసు ప్రభు అందరి కొరకు ప్రాణమును అర్పించాడు. సో యోనా గొప్పవాడా, యేసు ప్రభువా? దావీదు 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు ఇశ్రాయేల్ ప్రజలను. సో దావీదు గొప్పవాడా, లేక నిత్యము పరిపాలన చేసే యేసు ప్రభువు గొప్పవాడా? వాళ్ళు దావీదును గౌరవిస్తారు, యోనాను గౌరవిస్తారు, సొలొమోనును గౌరవిస్తారు, ఎందుకంటే గొప్ప జ్ఞాని అని. తర్వాత మోషేను గౌరవిస్తారు. వారి రక్షకుని కోసం వచ్చిన యేసు ప్రభుని వారు ఏం చేశారు? నిజమే, పాత నిబంధన గ్రంథములో మోషే చాలా గొప్ప భక్తుడు, కానీ మరి మోషే కంటే గొప్పవాడు యేసు ప్రభు అనే విషయాన్ని మనం చూసాము. మోషే వంటి ప్రవక్త, అహరోను వంటి ప్రధాన యాజకుడు, యోనా వంటి సువార్తికుడు, ఇవన్నీ యేసుక్రీస్తులో ఉన్నాయి. మనము పళ్ళు ఒకవేళ అరిగిపోతే, పగిలిపోతే, ఊడిపోతే మనము పంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. పళ్ళకొచ్చిన రోగాలకు టాబ్లెట్స్ వేసుకుంటే ఉపయోగం ఉండదు. ఆ పన్నన్నా పీకించేసుకోవాలి, లేకపోతే ఆ పుచ్చులో సున్నమన్నా పెట్టించుకోవాలి. అంతేగాని మందులు వేసుకుంటే కాసేపు నొప్పి తగ్గుద్దేమో కానీ మనం తప్పక డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. అయితే కళ్ళు మంటలుగా ఉన్నాయనుకోండి, మసకగా ఉన్నాయనుకోండి, కంటి జబ్బు వచ్చిందనుకోండి, నీళ్లు కారుతూ ఉన్నాయనుకోండి, అప్పుడు మనం పంటి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమన్నా చేస్తాడా? ఆప్థమాలజీ డిపార్ట్మెంట్ అంటే కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళు అంటాడు. దురద వచ్చినప్పుడు చర్మ వ్యాధుల డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. కీళ్లవాతం వచ్చినప్పుడు నరాల డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. మీ కుమార్తె కానీ మీ కోడలు కానీ గర్భం దాల్చింది అనుకోండి, అప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? గైనకాలజిస్టు. ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క డాక్టర్ ఉన్నాడు. కానీ విశేషం ఏంటంటే యేసు ప్రభు అన్నిటికీ సమాధానం చెప్తాడు. ఆయనే ప్రధాన యాజకుడు, ఆయనే దేవుని కుమారుడు, ఆయనే రక్షకుడు. ఆయన దగ్గర సాధ్యము కానిది ఏది ఉండదు. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వారికి ఈ డిపార్ట్మెంట్ నాది కాదు, అక్కడ ఉన్నాడు డాక్టర్, అక్కడికి వెళ్ళని చెప్తాడా? చెప్పడు. ఆయన మనకు సరిపోయినవాడు. సమస్య ఏదైనా, పరిస్థితులు ఎలాగ ఉన్నా, అన్ని ప్రశ్నలకు జవాబు ఎవరి దగ్గర దొరుకుద్ది? యేసు ప్రభు దగ్గర. గనుక మోషే కాదు, అహరోను కాదు, యూదులారా, గురువులు కాదు, పోపు కాదు, మరియ కాదు,
పాస్టరు కాదు, అయ్యగారు కాదు, యేసు ప్రభు ఎలోన్, ఆయన మీదే మీరు లక్ష్యముంచండి అని చెప్పాడు. మోషే ధర్మశాస్త్రము, బలులు, ఆచారాలు, పండుగలు, కొండ మీదకి ఎక్కడం, ఉపవాసాలు, గుడులు, టెంపుల్స్, అంగీలు, విశ్రాంతి దినము, సబ్బాతు, యూదా మతాచారము, పాత నిబంధన, ఇవన్నీ మోషే ద్వారా కలిగాయి. అయితే మరో ప్రక్కన యేసు ప్రభు ద్వారా క్రీస్తు మాదిరి జీవితము, ఆయనే గొర్రె, ఆయనే నమ్మకస్తుడు, ఆయనే పరిపూర్ణుడు, ఆయన పాపము లేనివాడు, విశ్వాసమునకు కర్త, దానిని కొనసాగించువాడు, తిరిగి లేచినవాడు, దేవుని యొద్ద ఉండేవాడు ఆయన. మనము ఆయన మీద లక్ష్యం ఉంచాలని మనం నేర్చుకుంటున్నాం. యేసు ప్రభు వంటి వారు ఎవరూ లేరు. ఆయన దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు. మనమును ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఆయన మనకు మాదిరి. గొర్రెవలే తప్పిపోయిన మనము అధ్యక్షుడైన క్రీస్తు వైపుకు మళ్ళాలి. ఆయన సాత్వికుడు, దీన మనస్సు గలవాడు. మనము మన కాడి ఎత్తుకొని ఆయన యొద్ద నేర్చుకోవాలి. అప్పుడే మనకు విశ్రాంతి కలుగును. హెబ్రీ 12:2 కూడా యేసు వైపు చూచుచు ఓపికగా పరిగెత్తుదాము అన్నాడు. అంటే యేసు ప్రభువుని వెంబడించేవారు ఎన్నడూ సిగ్గుపడరు. పాస్టర్ని వెంబడిస్తే, పాస్టరు దుకాణం సర్దేస్తే మనకి ఎవరు ఉండరు. కానీ యేసు ప్రభు ఎప్పుడు మాట తప్పనివాడు. యేసు ప్రభు పక్షపాతము లేనివాడు. మనము ఒక వ్యక్తిని చూడకూడదు. మనకు మాదిరి మరియ కాదు, పాస్టరు కాదు, పోపు కాదు. వాడు నిర్ణయించిన తారీఖున మనము పండుగలు చేసుకోకూడదు. ప్రభు చెప్పినట్లు ప్రతిదినము మన సిలువనెత్తుకొని ఆయనను వెంబడించాలి. అది దేవుని మార్గం. మనకు సంస్థను స్థాపించిన అయ్యగారులు పెట్టిన పద్ధతులను మనం గౌరవించకూడదు. మార్టిన్ లూథర్ మిషన్ని స్థాపించి, నీవు ఆ చెరువులోకి వెళ్ళి ములగక్కర్లేదు, నీవు అలాగా మందిరానికి వస్తే 3 చుక్కలు ఇలా చల్లుతారు, చిన్నప్పుడే పాపం పుణ్యం ఏమీ తెలియనప్పుడే ఆ చల్లితే చాలు అని చెప్పాడు. అందుకని వీళ్ళందరూ బాప్తిస్మము అనే పదానికే విలువ లేకుండా చేసేసారు. బాప్తిస్మము, బాప్టిజో అంటేనే ముంచబడుట. ఒక విత్తనం మీద నీళ్లు చల్లితే ఉపయోగమా, లేక దానిని పాతి పెడితే మొలకొస్తుందా? సో మనకి మార్టిన్ లూథర్ ముఖ్యం కాదు. మనకి యేసు ప్రభు ఎలా బాప్తిసం తీసుకున్నాడో అలా ఆయన నీళ్లలో నుండి బయటకు వచ్చాడు. అప్పుడు దేవుడు యు ఆర్ రైట్ అని చెప్పాడు. సో ఆయనను చూడాలి కానీ మార్టిన్ కాదు. గారు ఏం చెప్పాడో తెలుసా? ఇప్పుడు మారకపోయినా పర్వాలేదు, చచ్చిపోయాక నరకంలో సువార్త ఉంటుందట. అలా ఉందా బైబిల్లో? ఇప్పుడు మారకపోయినా పర్వాలేదని ఎవరైనా చెబితే ఎవరన్నా మారుతారు? ఇప్పుడు మారరు. తర్వాత చూసుకుందాంలే అనుకుంటారు. సో మనకు అయ్యలు ముఖ్యం కాదు. నేను కూడా ముఖ్యుడిని అవ్వకూడదు మీకు. మీరు అందరూ యేసు ప్రభు వైపు చూడాలి. ప్రభు అన్నాడు, నేను చేసిన ప్రకారము మీరును చెయ్యండి అని చెప్పాడు. యేసు ప్రభు ప్రధాన యాజకుడుగా ఉన్నాడు. హెబ్రీ 2:17 మనం చూసాము. ఆయన పని ఏంటి? ప్రజల పాపములకు పరిహారము కలుగు చేయడం. రెండవది, దేవుని సంబంధమైన కార్యాలు చేయడం ఆయన పని. ఆయన మరో దేవుడు కాదు. ఆయన దేవుని సంబంధమైన కార్యాలు చేయడానికి వచ్చాడని బైబిల్ చెప్తుంది. మీరెందుకు రెండో దేవుడు అని పెడతారా ఆయనకి పేరు? ఎక్కడుంది అలా అని?
ప్రధాన యాజకుడు దేవుడు అవ్వలేడు. యాజకుడు ఎవరంటే దేవునికిని మనకిని మధ్యవర్తిత్వం చేసేవాడు. అంటే మన మాటలు దేవునికి, దేవుని మాటలు మనకు చేరవేసేవాడే మధ్యవర్తి. అందుకనే మనం ప్రార్థన చేసేటప్పుడు యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. వేడుకునేది ఎవరిని? తండ్రిని. ఎవరి ద్వారా? ఎవరి నామములో? యేసు ప్రభు నామములో మనం దేవుణ్ణి వేడుకుంటున్నామని ప్రార్థన చేస్తాం. అందుకనే ఆయన ప్రధాన యాజకుడు అయ్యాడు. బైబిల్లో ఎక్కడైనా ప్రధాన యాజకుడు దేవుడు అని రాసుందా? ప్రధాన యాజకుడు దేవునికిని మనకును మధ్యవర్తిగా ఉంటాడంతే. 4వ అధ్యాయం 14వ వచనం చూడండి. అదే పుస్తకంలో యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు. త్రిత్వాన్ని నమ్మేవారు ఈ హెబ్రీ పత్రికను అసలు చదవరు. ఎందుకంటే వాళ్ళకు అనుకూలమైన వాక్యాలు ఇక్కడ లేవు. అందుకని దాన్ని ఒగ్గేస్తారు. యేసు ప్రభు ఎవరట? గొప్ప ప్రధాన యాజకుడు. అంటే ఆయన ఏదో మామూలుగా అహరోను వంటి వాడు కాదు. గనుక మనము ఒప్పుకున్న దానిని గట్టిగా చేపట్టుదాము. 5:5 చూడండి. క్రీస్తు ప్రధాన యాజకుడు. 6వ అధ్యాయము 20వ వచనం చూడండి. ఎంతకాలమైన ప్రధాన యాజకుడు? అందరూ చెప్పండి. నిరంతరము. అంటే ఆయన పరలోకానికి వెళ్ళిపోయాక దేవుడు అయిపోయాడా? లేదు. దేవుని ప్రక్కన ఆసీనుడయ్యాడు. దేవునికి మన గురించి విజ్ఞాపన చేస్తున్నాడని బైబిల్ చెప్తుంది. నిరంతరము ప్రధాన యాజకుడు. 7వ అధ్యాయము 26వ వచనం చూడండి. పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైనవాడు, మనకు సరిపోయిన ప్రధాన యాజకుడు. అంటే మనము లక్ష్య పెట్టగలిగిన వ్యక్తి, మనము అనుసరించగలిగిన వ్యక్తి ఆయన, మనకు సరిపోయిన వాడు. 8వ అధ్యాయంలోకి రండి. 1-2 వచనాలు. ప్రధాన యాజకుడు పరిశుద్ధ ఆలయమునకు ఎవరట? పరిచారకుడు. అంటే పరిచర్య చేసేవాడు. పాపముల విషయమై విమోచన అనే పరిచర్య చేసేవాడు. 9వ అధ్యాయం చూడండి. 11వ వచనం. రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడు వచ్చి తన స్వరక్తముతో పరలోకములో ప్రవేశించాడు. 10వ అధ్యాయము 21వ వచనం చూడండి. దేవుని ఇంటి పైన, సంఘము పైన ఆయన ప్రధాన యాజకుడుగా ఉన్నాడు అని ప్రభు గురించి మరి బైబిల్లో రాసి ఉన్నది. సరే, ఈరోజు మన అంశం ఏంటంటే, మనము 2-6 వచనాలు చదువుకుంటే మోషేకు యేసుక్రీస్తుకు ఉన్న తేడాను చెబుతున్నాడు. ధర్మశాస్త్రమునకు కృపకు ఉన్న తేడాను తెలుపుతున్నాడు. 1:1 చూడండి. పూర్వకాలమందు దేవుడు మోషే వంటి ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. ఇప్పుడు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మోషే కేవలము ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే మధ్యవర్తిగా ఉండేవాడు. కానీ యేసుక్రీస్తు అందరికీ ప్రభు. 1-3-4 వచనాల్లో యేసు ప్రభు దేవదూతల కంటే శ్రేష్ఠుడు, మోషే కంటే శ్రేష్ఠుడు, పాస్టర్ కంటే శ్రేష్ఠుడు. ఏదో అయ్యగారి చెయ్యి మన తల మీద పెట్టుకోవాలనే భావం మనం పెట్టుకోకూడదు. కానీ యేసు ప్రభువు వలె ఉండాలని మనం అందరం ఆశపడాలి. అది ముఖ్యం. నేను ముఖ్యుణ్ణి కాదు సుమి. మనందరికీ ఎవరు ముఖ్యుడు? యేసు ప్రభు. ఆయన గురించి గ్రంథములో ఏమని చెప్పబడిందో అది మనం స్వీకరించాలి. కానీ మనుషుల కల్పనకు ఎప్పుడు మనం ప్రాముఖ్యత ఇవ్వకూడదు. 5-6 వచనాలు మనం చదువుకుంటే,
మోషే ఏమో పరిచారకుడు, యేసుక్రీస్తు కుమారుడు. ఏమండి, పరిచారకుడు గొప్ప లేక కుమారుడు గొప్ప? యోహాను 1:17 అనుకుంటా, ధర్మశాస్త్రము మోషే ద్వారా ఇవ్వబడింది, కానీ కృపయు సత్యము యేసుక్రీస్తు ద్వారా కలిగింది అని చెప్తున్నాడు. అంటే ఈ హెబ్రీ గ్రంథాన్ని రాసిన గ్రంథకర్త ఏం చెప్తున్నాడంటే, మోషేని వదిలేయండి, మోషే ఇచ్చిన ధర్మశాస్త్రం కాదు మనకు ముఖ్యం. ఆయన చెప్పిన సున్నతి, ఆయన చెప్పిన పర్ణశాలల పండుగ, వారాల పండుగ, పస్కా పండుగ, దిస్ ఈజ్ నాట్ వాట్ వీ నీడ్. ఇది కాదు ముఖ్యం. యేసు వైపు చూడండి. ఆయన ద్వారా మనకు విశ్వాసము, కృప లభ్యమవుతుంది. అంటే మీరు గుడారాల పండుగలు చేసుకోకండి. యేసు ప్రభుని చూచి ఆయన ఏం చెప్పాడు అది మీరు ముఖ్యంగా ఎంచుకోండి. కానీ మోషే చెప్పినట్లు ఇశ్రాయేలు ప్రజలు గుడారాల్లో పండుగలు, పర్ణశాలల పండుగలు, కోతకాలపు పండుగలు చేసుకున్నట్లు మీరు చేసుకోవద్దు. మోషే ఏమో సేవకుడుగా దేవుడు నియమించాడు, కానీ యేసుక్రీస్తు సేవకుడు కాదు, ఆయన కుమారుడు, వారసుడు. మనము మోషే వలె ప్రవర్తించకూడదు, మోషే చెప్పినట్లు చేయకూడదు, కానీ మోషే కంటే శ్రేష్ఠుడైన యేసు ప్రభు చెప్పినట్లు చేయాలి అని చెబుతున్నాడు. మీ ఇష్టం, యేసు ప్రభుని అనుసరిద్దామా లేక మోషే చెప్పినట్లు మనం కోతకాలపు పండుగలు చేసుకుందామా? మీరేమైనా కోతలకు వస్తున్నారా? మీరేమైనా గుడారాల్లో ఉంటున్నారా? మీరు ఎవరైనా టెంటల్లో పడుకుంటున్నారా? హలో, మీ ఇల్లు టెంటా లేకపోతే స్లాబ్ వేసిన బిల్డింగా? మరేంటి గుడారాల పండుగ చేసుకుంటున్నారేంటి? కొంచెం మెంటల్ ఉందేమో వాళ్ళందరికీ. సాతాను వారి కళ్ళకు గురుడితనాన్ని కలుగు చేశాడు. నీవిచ్చే కానుక తెలియకూడదంటే వాళ్ళు పెద్ద బోర్డు పెట్టి అక్కడ రాస్తారు దరిద్రులు. ఎంత తప్పండి అది. అనౌన్స్మెంట్ చేస్తారు మైకులో, ఫలానా అతను ఇంత ఇచ్చాడు అని. అరే కామ్గా ఉండయా, కీప్ ఇట్ ఏ సీక్రెట్, డోంట్ డిక్లేర్ ఇట్, డోంట్ అనౌన్స్ ఇట్ అని బైబిల్లో ప్రభు పదే పదే చెప్తుంటే వాళ్ళు వద్దన్న దాన్ని మరలా చేసి పాపం కట్టుకుంటున్నారు. అలాంటి చోట్లకు వెళ్ళారా మీకు నరకమే. వద్దన్న పని చేయకూడదు. మనకి పాత నిబంధన ఆచారాలు, పండుగలు ముఖ్యం కాకూడదు. పోప్ చెప్పినట్టు, ఆర్సీఎం వాళ్ళు చెప్పినట్లు మనము పండుగలు చేసుకోకూడదు. ఒకని జన్మదినము అంటే యేసు ప్రభు జన్మదినము కంటే మరణ దినము మేలు. ఎందుకంటే ఆయన చనిపోవడం వల్ల మనకు పాపక్షమాపణ కలిగింది, కానీ ఆయన పుట్టడం వల్ల మనకేమి. మీరు అనొచ్చు, పుట్టకుండా చచ్చిపోతాడు, షటప్, ఏం మాట్లాడుతున్నావో నీకు తెలియదు, ఏమి వాదిస్తున్నావో నీకు తెలియదు, ఏమి చర్చిస్తున్నావో నీకు తెలియదు. ఒకని జన్మదినము కంటే మరణ దినము మేలు, కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు. నీతిమంతుని ఆయన మరణమును జ్ఞాపకం చేసుకోమని ప్రభు చెప్పాడు. వీళ్ళేమో చచ్చిపోయిన ప్రతివాడిని నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదకరమని బోర్డు పెడతారు. నీతిమంతుడు అతను కాదు, యేసు ప్రభుని జ్ఞాపకం చేసుకోమనే వాక్యాన్ని ఈ తాగుబోతుడు చచ్చిపోయాడని ఆడికి పెడుతున్నారు ఆ పేరు. ఆ వాక్యాన్ని అతనికి వర్తింపజేస్తున్నారు. దట్ ఈజ్ వెరీ రాంగ్, తప్పు అది. బైబిల్ బాగా చదివితే దేవుని సంకల్పమును మనం బాగా అర్థం చేసుకోగలుగుతాం. ఓ యూదులారా, మోషేని పట్టుకొని వ్రేలాడకండి. ఓ క్రైస్తవులారా, మనుషులు మనకు ముఖ్యం కాదు, మనకు యేసు ప్రభువు ముఖ్యం. పోప్ చెప్పినట్లు చేయకండి. వాటికన్ సిటీ రోమ్లో ఉంటాడు పోపు, వాడు ఏమి నిర్ణయిస్తే రోమన్ క్యాథలిక్స్ అందరూ అలా చేస్తారు. మనము పోప్ కింద లేమే, మనం యేసు ప్రభు కింద ఉన్నాం. యేసు ప్రభువు చెప్పిన వాక్యాన్ని మాత్రమే మనం అనుసరించాలి. చూడండి,
మన భాగంలో దేవుడు ఎవరు, ఆయన ఏమి చేశాడని చూస్తే 3:2లో దేవుని ఇల్లు అంటే సమాజము, సంఘము, అదే 5వ వచనములో ఉన్నది. మరి 1-2 వచనాల్లో యేసుక్రీస్తును అపోస్తలుడిగా, ప్రధాన యాజకునిగా దేవుడు క్రీస్తును నియమించాడు. ఈ పదాలు చూడండి ఎలాగా అర్థమవుతున్నాయో మనకి. గాడ్ హ్యాస్ అపాయింటెడ్ జీసస్ టు బి అవర్ మీడియేటర్, టు బి అవర్ హై ప్రీస్ట్. మనకు మధ్యవర్తిగా ఉండడానికి దేవుడే యేసుక్రీస్తును నియమించాడు అని ఎక్కడ ఉంది? యేసుక్రీస్తు నియమించబడినవాడు, నియమించినది ఎవరు? దేవుడు. ఎలా నియమించాడు? దేవుడుగా నియమించాడా? కాదు. పరిచారకుడుగా, అపోస్తలుడిగా, ప్రధాన యాజకుడిగా దేవుడు యేసుక్రీస్తును నియమించాడని బైబిల్ చెప్తుంది. మరి మీ దగ్గర వేరే బైబిల్ ఏదన్నా ఉందేమో, తప్పుడు విశ్వాసం కలిగించే బైబిల్. ఇంకా 3-4 వచనాల్లో సమస్తమును కట్టినవాడు ఎవరు? దేవుడు. యేసుక్రీస్తును నియమించినవాడు దేవుడు, మోషేను నియమించినవాడు దేవుడు, అహరోనును నియమించినవాడు దేవుడు. హెబ్రీ 1:1 ప్రకారము ఆయా కాలముల్లో, ఆయా సమయాల్లో నానా విధాలుగా ప్రవక్తల ద్వారా మాటలాడించిన దేవుడు ఆ దేవుడే ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా తన మార్గాన్ని మనకు తెలియపరుస్తున్నాడు. సో ఆర్సీఎం వారు ఆదిలో దేవుని స్థానములోనికి మోషేను తీసుకొచ్చారు, మరియను పెట్టారు, పోప్పును పెట్టారు. వెర్రి జనం తెలియక యేసు ప్రభుని, ఆయన చెప్పిన మాటలను విడిచిపెట్టి పోపు చెప్పిన మాటలు అనుసరిస్తున్నారు. మరియకట పెళ్ళవలేదట. ఎంత అబద్ధమో! మరియా కన్యగానే ఉండిపోయిందట. ఇదెంత అబద్ధమో! మరియా పాపము లేని పవిత్రురాలట. ఇదెంత అబద్ధమో! మరియా కూడా మనలాంటి పాపియే. ఆమె కూడా రక్షణ కొరకు యేసు ప్రభు దగ్గరికి రావలసిందే. ఆమె గర్భాన్ని దేవుడు వాడుకున్నాడే గాని మరియా పునీతురాలు కాదు. అపోస్తలులందరూ మేము పాపులము అని ఒప్పుకుంటే, ఈ రోమన్ క్యాథలిక్కులు వారికి పరిశుద్ధులు అని పేరు పెట్టారు, సెయింట్ క్లారెట్స్ అట. కానీ పౌలు నేను ప్రధాన పాపిని అని చెప్పుకుంటుంటే వీరు సెయింట్ పాల్, సెయింట్ పీటర్, సెయింట్ మేరీ అని పెడుతున్నారు. సెయింట్లు ఎవరు లేరు, యేసు ప్రభు ఒక్కడే నీతిమంతుడు. నీతిమంతుడు లేడు. ఏమంటే బైబిల్లో ఉన్నదా నీతిమంతుడు లేడు అని? మరి వీళ్ళందరికీ నీతిమంతులు అనే పేరు పెట్టేస్తున్నారు. యేసు ప్రభు తప్ప నీతిమంతుడు ఎవరు లేరు. సో మనము వారిని అనుసరించకూడదు, ప్రభువునే అనుసరించాలి. యూదా మతము మోషేను, ధర్మశాస్త్రాన్ని నమ్ముకుంది, రక్షకుణ్ణి విడిచిపెట్టి చంపేసింది. అలాగే ఈ రోజుల్లో క్రైస్తవులకు కోటు బూటు సూటు వేసుకున్న మంచి కలర్ఫుల్ బోధకులు కావాలి, వారికి స్వస్థతలు జరగాలి, అద్భుతాలు జరగాలి. కానీ వారు యేసు ప్రభు వద్దు, సిలువొద్దు, కష్టాలు వద్దు. ఎంత విచారమో, ఎంత తప్పు మార్గంలో లోకం ప్రయాణిస్తుందో చూడండి. శ్రేష్ఠుడు ఎవరో తెలుసుకొని ఆయన మీద లక్ష్యం ఉంచాలి. మరియ శ్రేష్ఠురాలు కాదు. ఆమె బోధలు చేయలేదు, ఆమె ప్రభు కూడా పరిచర్యకు రాలేదు. అందుకనే ప్రభు కోపంతో నాతో నీకేం పని అని అన్నాడు. బయట నిలబడి కౌరు పెడుతుంటే ఆమె నా తల్లి కాదు, మీరే నా తల్లులు అని చెప్పాడు. ఒక ఆమె వచ్చి నీకు పాలిచ్చిన ఆమె ఎంత ధన్యురాలు, నీకు జన్మనిచ్చిన ఆమె ఎంత గొప్ప ఆమె అంటుంటే ప్రభు అన్నాడు, నో నో నో, వాళ్ళు కాదు, ఇక్కడ కూర్చొని దేవుని వాక్యం వింటున్నారే వారు మరీ ధన్యులు అని చెప్పాడు. ఏమైపోయినాయి ఈ మాటలన్నీ? వాళ్ళు మనసు రాయి చేసేసుకున్నారా?
సాతాను చేత ఆవరించబడిన వారై వారు అబద్ధాన్నే బోధించడానికి కంకణం కట్టుకున్నారా? ఈ ఊర్లో ఉన్న రోమన్ క్యాథలిక్ మందిరానికి వెళ్ళండి, అక్కడ అన్ని బొమ్మలు ఉంటాయి. మనము ఆలోచించాల్సింది యేసు ప్రభు గురించే గాని మరియను గాని క్లారెట్ను గాని పోపును గాని పాస్టర్ని గాని మనం బొమ్మలు పెట్టుకుని వారిని అనుసరించకూడదు. యేసు ప్రభుని కాక, ఇదిగో మా చోటే అభిషేకింపబడిన స్థలము, ఇక్కడికి వస్తే చాలు మీ రోగాలు పోతాయి, ఇక్కడికి వస్తే చాలు మీకు సంతానం కలుగుద్ది, ఇదే అని యేసు ప్రభుని చూపించకుండా ఒక స్థలాన్ని, ఒక మందిరాన్ని, ఒక బోధకుణ్ణి, ఒక మరియను, ఒక పాస్టర్ని చూపించినంత కాలం వారు పరలోకం వెళ్ళరు. సాతాను ఇలా చేస్తున్నాడు. మోషే పాపి, మీరు మోషే తోక పట్టుకుంటే పరలోకం వెళ్తారా? నో. అంటే మోషే అంటే అర్థం ఏంటి? మోషే ఇచ్చిన ధర్మశాస్త్రం కాదు మనకు ముఖ్యం. ధర్మశాస్త్రం అంటే ఏంటి? ఇలా ఉండు, అలా ఉండు, అలా ఉండు. కానీ యేసు ప్రభు ఏమన్నాడు? దాన్ని కొట్టివేశాను, బలులు అర్పణలు వద్దు. గుడులు గోపురాలు కట్టడం కాదు, నీ గుండెలో ఆయనను చేర్చుకో. అది ప్రభువు నేర్పిన విశ్వాసం. మోషే నేర్పిన విశ్వాసం ఏంటి? కర్రలు పేర్చు, ఒక గొర్రెను బలి ఇచ్చేయి, నీవు పండించిన పంటలో కొంత భాగం మందిరానికి తీసుకురా, మగవాళ్ళందరూ సున్నతి చేసుకోండి, పండుగలు ఆచరించండి, అమావాస్య రోజు ఇలా ఉండండి. మోషేనా మనకి, లేకపోతే యేసు ప్రభువా? మోషే అవిధేయుడు, చెప్పింది ఒకటైతే చేసింది మరొకటి, చచ్చిపోయాడు. అది క్రీస్తు పాపి కాదు, పరిశుద్ధుడు. క్రీస్తు తండ్రి ఏం చెప్పాడో దానికి విధేయుడు. క్రీస్తు తిరిగి లేచాడు. కానీ యేసు ప్రభు మోషే వంటివాడు, కానీ మోషే కంటే గొప్పవాడు. వీళ్ళిద్దరికి పోలికలు ఉన్నాయి. యేసు ప్రభు పుట్టినప్పుడు, మోషే పుట్టినప్పుడు కూడా అదొక వింత జన్మ. మోషేను చంపాలనుకున్నాడు ఆ రాజు, యేసు ప్రభుని కూడా చంపాలనుకున్నాడు. మోషే 40 రోజులు ఉపవాసాలు ఉన్నాడు, యేసు ప్రభు కూడా 40 రోజులు ఉపవాసాలు ఉన్నాడు. మోషే దేవునికి ఇశ్రాయేలుకి మధ్యవర్తి, యేసు ప్రభు కూడా మనకు దేవునికి మధ్యవర్తి. మోషే దేవుని మాటను ప్రజలకు చెప్పాడు, యేసు ప్రభు కూడా దేవుని మాటను మనకు చెబుతున్నాడు. సో మీకు ఆలయము కావాలా లేక క్రీస్తు కావాలా? అని మీరు గుడికి దండం పెట్టుకుంటారు కానీ ఆలయము కంటే గొప్పవాడైన యేసు ప్రభు చెప్పినట్లు చేయరన్నమాట. వారు టెంపుల్ని పూజిస్తున్నారు కానీ యేసు ప్రభు చెప్పినట్టు చేయట్లేదు. ఇంతకీ మీరేం చేస్తారు? మీరు కూడా దండం పెట్టుకుంటారా ఇలాగని అని? ఈ టైల్స్లో ఏముంది, సీలింగ్లో ఏముంది, లైట్లు ఫ్యాన్లలో ఏముంది? ఈ స్టేజ్ అంటే నేను కొంచెం ఎత్తుగా ఉండాలి కదా, అందరూ నిద్రపోతున్నారో చూస్తున్నారో చూడాలి కదా, అందుకని కొంచెం ఎత్తుగా ఉంది. అంటే తెల్లని టైల్స్ వేసిన మూలాన ఇది పరిశుద్ధ స్థలం అయిపోద్దా? ఏమండి? అంటే మనము తెల్లగా పెయింట్లు వేసేసి లైట్లు వేసి స్వాగతమో దేవా అని వచ్చేసాడు ఆయన. హస్తకృతములగులు ఆలయములో ఆయన నివసింపడు. నాకు పరలోకం అంతా ఖాళీగా ఉంటుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఈ గుడ్డి మార్గదర్శకులు ప్రజలందరినీ గుడ్డివారుగా చేసి నరకములోకి పడవేస్తున్నారు. ఆచారాలు కాదు భక్తి, ఉపవాసాలు కాదు ప్రార్థన, పాత నిబంధన కాదు క్రొత్త నిబంధన, మోషే కాదు క్రీస్తు, మనమే ఆయన ఇల్లు. మీకు సిమెంట్ గోడలు కావాలా లేక మనమే ఆయన ఇల్లుగా ఉంటారా? లేదండి నేను ఇతర దేశం వెళ్ళానండి, నేను నెలకి ఇంత డబ్బని పోగేశానండి, ఒక 20 లక్షలు పోగైందండి, దాంతో మా ఊర్లో మంచి మందిరం కట్టిస్తానండి. నీ గుండేమో కుళ్ళిపోయి ఉంది. ఎందుకంటే ఇండియాలో ఒకతే, కువైట్లో ఇంకొకతే, వాడికి
ఈ పాపము కప్పిపుచ్చుకోవడం కోసం వాడు మంచి మందిరం కట్టేశాడు ఆ ఊళ్ళో. దేవుడు సంతోషిస్తాడా? మూరే బాబు, ఆహా కాదు, ముందు ఈ గుడి శుభ్రం చేసుకో అని చెప్తాడు. నాకున్న బాధ మీకుందా? వస్తుందా? నిజమే కదా, బైబిల్ ఇలా చెప్తుంటే వీళ్ళు ఇలా చేస్తున్నారేంటి అని మీకు 1% అయినా, మీకు రవ్వంతైనా పౌరుషం ఉందా మీకు? మనము ఈ తేడా తెలుసుకోకుండా ఏదో ఒకటి ఎంచుకోలేము. నీకు టెంపుల్ కావాలా లేక నీకు చర్చి కావాలా? టెంపుల్ అంటేనేమో కన్స్ట్రక్షను, ఒక గుడి. చర్చ్ అంటేనేమో పరిశుద్ధుల సమాజం. సంఘం ఒక చెట్టు కింద సమావేశమైన అక్కడ దేవుడు ఉంటాడు, కానీ ఏవో రంగురంగులు పొదిగినంత మాత్రాన దేవుడు అక్కడ ఉండడు. ఇది ఎలా ఉంటుందంటే, తల్లిదండ్రులు అమ్మాయిని అడుగుతున్నారట, ఒసే వేదపిల్ల, నీకు ప్రేమికుడు కావాలా లేక పెళ్లి కొడుకు కావాలా అంటున్నారు. ఆ అమ్మాయి ఎవడో పనికిమాలోని ఎవడో ప్రేమించింది, కానీ తల్లిదండ్రులు ఒక మంచి ఉన్నతమైన వ్యక్తిని పెళ్లి సంబంధం తెచ్చారు. ఇప్పుడు ఆ పిల్లని గదిలో పెట్టి తలుపేసి 4 బాది ఏమంటున్నారు, నీకు మోషే కావాలా యేసు ప్రభు కావాలా? మోషే అంటే ఆచారాలు, పండగలు, ధర్మశాస్త్రము, ఉపవాసాలు, ఆచారాలు ఇవన్నమాట. నీకు యేసు ప్రభు కావాలా లేక మోషే కావాలా? నీకు పనికిమాలిన ప్రేమించిన ప్రేమికుడు నిన్ను అమ్మేస్తాడు బొంబాయి తీసుకెళ్ళి, వాడు కావాలా లేక తల్లిదండ్రులు చూసిన మంచి విలువైన సంబంధం కావాలా అని అడుగుతున్నారు. మరి ఆడపిల్లగా మీరు ఏమి ఎంచుకుంటారు? సో మోషే ఉన్నాడు, యేసు ప్రభు ఉన్నాడు. ఇశ్రాయేలీలు యేసు ప్రభుని చంపేయండి, మాకు మోషే ధర్మశాస్త్రమే కావాలి అని అన్నారట. వాళ్ళలా మనం తయారవుదామా? యేసు ప్రభులా సాత్వికంగా ఉంటే చాలు, దీన మనసు కలిగి ఉంటే చాలు, శోధన జయిస్తే చాలు, యేసు ప్రభులా పాపమును అసహించుకుంటే చాలు, యేసు ప్రభులా నీతి కోసం నిలబడి శత్రువుల చేత హతసాక్షిగా చనిపోతే చాలు. మనకి ప్రభువే ముఖ్యం, కానీ పోపులు, బిషప్పులు వీళ్ళకు మనకు ముఖ్యం కానే కాదు. మన హీరో యేసు ప్రభు అయి ఉండాలి. ఎవరు? మ్యాన్ వర్షిప్ చేయకూడదు. అంటే మనిషిని మనం ఎప్పుడు మరి అనుసరించకూడదు. మనం మన మీద మనం లక్ష్యం ఉంచకూడదు. మాకు ఎవరిని పూజించమండి, నన్ను నేనే పూజించుకుంటానండి. ప్రభు చెప్పాడు, నిన్ను నీవు ఉపేక్షించుకో, నిన్ను నీవు చంపుకో, కాదనుకో. చి వేదవ శరీరం, చి వేదవ మనసు ఎప్పుడు పాడు కోరికలే కోరుతా ఉంటుంది. చి వేదవ నోరు ఎంత తిన్నా ఇంకా కావాలి కావాలి అంటది. చి చెమట వాసన అని అనుకోవాలి, అంతేగాని ఇలా తోగుతూ అంటే ఇలా అనుకున్నంత మాత్రాన నీకు ముడతలు రాకుండా పైకి వెళ్ళిపోతుందా? కొంతమంది ఇలాగ తొమ్ముతూ ఉంటారు, ఇలాగ పైకి ఇలా పెట్టుకుంటా ఉంటారు, ఇలాగ ఏంటో మరి ఈ ముఖానికి అదేదో గోల్డెన్ ఫేస్ చేయాలట. అది ఇదే పని అర్థం ముందు కూర్చొని ఇలా తీసుకోవడం, ఇలా అనుకోవడం. బైబిల్ అంటుంది, నేను వెళ్ళినట్లు మీరు పరలోకం వెళ్ళాలంటే నిన్ను నీవు ఉపేక్షించుకొని, కాదనుకొని, సిలువనెత్తుకొని, మ్రాను ఎత్తుకొని ఆ భారముతో నన్ను వెంబడించు అని ప్రభు చెప్పాడు. సో యేసు ప్రభుని ఎంచుకోవాలి మనం. ఎవరిని ఎంచుకోవాలి? ఇరుకు మార్గములో ప్రవేశించుడి, అది పరలోకానికి దారి తీస్తుంది. విశాల మార్గాన్ని ఎంచుకున్నారా, దాని గమ్యము నిన్ను నరకములో పడవేస్తుంది అని చెప్పాడు. సమర్పణ, త్యాగము, సిలువ మోయుట, సాత్వికము, స్వంత ఇష్టాన్ని చంపుకోవడం అనేదే భక్తి. ఏ వ్యక్తి, ఏ సంఘం, ఏ స్థలము, ఏ పని, ఏ వస్తువు ముఖ్యం కాకూడదు. యేసు ప్రభు మాత్రమే.
అంటే మన స్వప్రయత్నాలు కాదు, మన ఐడియాలు కాదు, మన సేవ కాదు, మన మతము కాదు, మన సత్క్రియలు, ఆచారాలు, చర్చి ఇవేమీ ముఖ్యం కాదు. యేసు ప్రభువే మనకు ముఖ్యం. క్రైస్తవులు మిగతావన్నీ చేస్తున్నారు, యేసు ప్రభుని వదిలేస్తున్నారు. మనమేమో మిగతావన్నీ చేయొద్దు, కానీ యేసు ప్రభుని వెంబడిద్దాం. ఆయన వాళ్ళే ఉండడానికి మనము చేద్దాం. ఒక ఇంట్లో ఒక యేసు ప్రభు వస్తే ఆ సీమోను యేసు ప్రభుకి భోజనం పెట్టాడు, కుర్చీ వేశాడు. కానీ ప్రభు యొక్క దైవత్వాన్ని శంకిస్తున్నాడు. ఒక పాపాత్మురాలైన స్త్రీ వెనుక తట్టు వచ్చి ఆయన పాదములను నమస్కరిస్తూ ఆ కన్నీళ్లతో పశ్చాత్తాపపడుతూ తన తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడిచి, పాపిని నన్ను క్షమించినందుకు అని దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటే ఆ సీమోను కూర్చొని, ఈయన దేవుని కుమారుడు కాదేమో, ఎందుకంటే తనను తాకిందెవరో అతనికి తెలియదు అని పిలిచాడు. అంటే మతపరమైనవన్నీ చేశాడు, కానీ నేను పాపిని అని ఆమె ఏడుస్తున్న పశ్చాత్తాపము సీమోన్లో లేదు. సో మీరు చర్చికి రావచ్చు, రెగ్యులర్గా కానుకలు ఇవ్వచ్చు, ఎక్కువ కానుకలు, పాటలు పాడవచ్చు, సాక్ష్యం ఇవ్వచ్చు, దేవుని సేవకుని వెంబడి వెళ్ళి సువార్త సేవలో పాలు పంపులు పుచ్చుకోవచ్చు. కానీ ఇవన్నీ ఒక ఎత్తు, యేసు ప్రభుని వెంబడించడం మరొక ఎత్తు. ప్రార్థన చేసుకుందాం, మారు మనసు పొందుదాం. మనము యూదా మతాన్ని, వారి పండుగలను, ధర్మశాస్త్రాన్ని, ఆచారాన్ని వదిలిపెట్టి ప్రభు వైపు మనం మళ్ళుకుందాం. నాకు ఆచారాలు, పండుగలు, గుడులు, గోపురాలు, ఉపవాసాలు ఇవి మాకు ముఖ్యం కాదు. నేను యేసు ప్రభుని మాత్రమే వెంబడిస్తాను. యేసు ప్రభు మీదనే లక్ష్యం ఉంచుదాం. ఆయన ఒక్కడే నమ్మకస్తుడని నమ్ముదాం. యేసు ప్రభు మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడు అని ఎంచుకుందాం. అలవాట్లు, ఆచారాలు, పండగల కంటే యేసు ప్రభుని ముఖ్యంగా మనం ఎంచుకుందాం. ధైర్యము, నిరీక్షణ, ఉత్సాహము చివరి వట్టుకు స్థిరముగా చేపట్టుదాం. మనమే ఆయన ఇల్లుగా ఆయనను కలిగి ఉందాము. పరిశుద్ధుడు అయిన దేవా, నీవు నియమించిన యేసుక్రీస్తును బట్టి నీకు స్తోత్రాలు. ఒక మధ్యవర్తిగా ఉండునట్లు నేను అపోస్తలుడిగా, నీ చేత పంపబడిన వాడుగా, మధ్యవర్తిత్వము చేయడానికి ప్రధాన యాజకుడుగా ఆయనను మా కోసం పంపినందుకు స్తోత్రాలు. ఇక మేము మోషేను గాని, ధర్మశాస్త్రాన్ని గాని, పాస్టర్లను గాని, గుడులు, గోపురాలను గాని, ఆచారాలను గాని మేము అనుసరించక, నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మీరు ఏమైతే చెప్పారో అక్షరాల వాటిని అనుసరించడానికి మాకు నేర్పండి నాయన. మాలో ఉన్న అజ్ఞానాన్ని తీసివేయండి. నేను గుడ్డి మార్గదర్శకులైన బోధకులు మమ్మల్ని గుడ్డివారుగా చేసి నరకానికి పంపిస్తున్నారు. అయితే ఈనాడు నీ వాక్యము ద్వారా మా కళ్ళు తెరిపినందుకు నీకు స్తోత్రాలు. ఇక నుండి మేము మతాచారాలను, ధర్మశాస్త్ర సంబంధమైన ఆచారాలను, పండుగలను విడిచిపెట్టి నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు మీద లక్ష్యముంచడానికి మాకు సహాయం చేయండి. వాక్యము వినిన నీ బిడ్డలందరినీ దీవించండి. వారు మనస్సు మార్చుకొని నీ వైపు మళ్ళుకోవడానికి సహాయం చేయండి. నీ వాక్యమును మా హృదయములో ఫలింప చేయవలసిందని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్.
మనలన్ దేవుడు ఎంతో ప్రేమించే మనలన్ క్రీస్తును పంపేను భువికే క్రీస్తును పంపేను భువికే నశించుచున్న మానవులను బ్రోవా నశించుచున్న మానవులను బ్రోవా నిత్య జీవాము నీవా దేవుడు ఎంతో ప్రేమించే మనలన్ దేవుడు ఎంతో ప్రేమించే మనలన్ క్రీస్తును పంపేను భువికే క్రీస్తును పంపేను భువికే దీనులను పైకి ఎత్తగా యేసు దీనుడై పుట్టేను భువిలో దీనులను పైకి ఎత్తగా యేసు దీనుడై పుట్టేను భువిలో పాపుల రక్షింప ప్రభు యేసు క్రీస్తు పాపుల రక్షింప ప్రభు యేసు క్రీస్తు పరము నుండి దిగి వచ్చే పరము నుండి దిగి వచ్చే దేవుడు ఎంతో ప్రేమించే మనలన్ దేవుడు ఎంతో ప్రేమించే మనలన్ క్రీస్తును పంపేను భువికే క్రీస్తును పంపేను భువికే పాపాంధకారంబులోనున్న మనకు జీవపు వెలుగివవచ్చే పాపాంధకారంబులోనున్న మనకు జీవపు వెలుగివవచ్చే పాపుల రక్షింప ప్రభు యేసు క్రీస్తు పాపుల రక్షింప ప్రభు యేసు క్రీస్తు పరము నుండి దిగి వచ్చే పరము నుండి దిగి వచ్చే దేవుడు ఎంతో ప్రేమించే మనలన్ దేవుడు ఎంతో ప్రేమించే మనలన్ క్రీస్తును పంపేను భువికే క్రీస్తును పంపేను భువికే శాంతిలో నుండి
మానవ కోటికి నిత్యమైన శాంతినివ్వా. అశాంతిలోనున్న మానవ కోటికి నిత్యమైన శాంతినివ్వా. పాపుల రక్షింప ప్రభు యేసు క్రీస్తు, పాపుల రక్షింప ప్రభు యేసు క్రీస్తు పరము నుండి దిగివచ్చే, పరము నుండి దిగివచ్చే. దేవుడు ఎంతో ప్రేమించే మనలను, దేవుడు ఎంతో ప్రేమించే మనలను క్రీస్తును పంపేను భువికే, క్రీస్తును పంపేను భువికే. నశించుచున్న మానవులను బ్రోవా, నశించుచున్న మానవులను బ్రోవా, నిత్య జీవాము నీవా. దేవుడు ఎంతో ప్రేమించే మనలను, దేవుడు ఎంతో ప్రేమించే మనలను క్రీస్తును పంపేను భువికే, క్రీస్తును పంపేను భువికే. మా చిరునామా బాబులోక్ గండి, చైర్మన్, బేతేల్ అసెంబ్లీ, నల్లజర్ల. పిన్ కోడ్ 534112, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్స్ 0881177277 మా సెల్ నెంబర్ 9440111250. మరొక సెల్ నెంబర్ 9000000803. మా ఈమెయిల్ ఐడి satyasakshi.tv@gmail.com. మా వెబ్సైట్ www.bethelassembly.net.